ఎంత తింటున్నా నీరసంగా ఉందా? శరీరంలో తగిన మోతాదులో రక్తం ఉండాలి, లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. బద్ధకం, ఏ పని చేయకపోయినా అలసిపోవడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, నీరసంగా ఉండడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. రక్తం తక్కువగా ఉండటాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. రక్తం అనేది శరీరంలోని ప్రతి భాగానికి అవసరం. రక్తం సమృద్ధిగా ఉంటేనే శరీరానికి హాని చేసే వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడగలదు. ఈ సమస్యను అస్సలు లైట్గా తీసుకోకూడదు. కొన్ని రకాల ఆహారాలు తింటే సహజంగానే ఒంట్లో రక్తాన్ని పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దానిమ్మ పండ్లు తినడం వల్ల రక్తం పడుతుంది. ఇందులో విటమిన్లు ఏ, సి, ఈ, ఫైబర్, ఐరన్, కార్బోహైడ్రేట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు దానిమ్మ పండు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఖర్జూరాల్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు 2 ఖర్జూరాలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు ఉన్నాయి. అరటిపండ్లు తినడం వల్ల బ్లడ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అరటిపండులో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. అరటిపండు శరీరంలో ఫోలిక్ ఆమ్లాన్ని తయారు చేయడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాలు బాగా పనిచేయడానికి బనానా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఎన్నో ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకు ప్రతిరోజు ఒక అరటిపండు ఇస్తే ఎంతో మంచిది. బీట్రూట్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి బీట్రూట్ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీట్రూట్ని సలాడ్ రూపంలో తింటే చాలా మంచిది. ఇంకా ఆకుకూరలు, ఉసిరి తిన్నా కూడా బ్లడ్ బాగా పడుతుంది. ముఖ్య గమనిక: ఇది నిపుణులు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.